గోపాల్ రెడ్డి సమాధి మందిరంలో గురు పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా అవధూత గోపాల్ రెడ్డి పాదుక పూజ పంచామృత శేఖాలు నిర్వహించారు. దత్త సంప్రదాయ ప్రకారం గణపతి పూజ, గురువు పూజ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ పాషం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు, శిష్యులు స్వామివారికి పూలు, పండ్లు, స్వీట్లు సమర్పించి భక్తితో పూజించారు. మల్లాపూర్కు చెందిన శ్రీనివాసరెడ్డి భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన భజన కార్యక్రమంతో బంగ్లా వెంకటపూర్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ పాషం గోపాల్ రెడ్డి కృపతో తమ జీవితాలు ఉన్నతంగా మారాయన్నారు. ఎన్నో సమస్యలు, కష్టాల నుంచి పరిష్కారం చూపడంతో పాటు మానవ జీవితాన్ని ఏ విధంగా సార్థకం చేసుకోవాలో భక్తులకు బోధపడేలా చేశారన్నారు. పూజ చేస్తున్న స్పరిస్తాను అప్పుడు నాకు అన్ని మంచి జరుగుతుండే. అందుకని నా బాప అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మా బాప దగ్గర కంటిన్యూ వస్తూ ఇలా ఈ పూజలో పాల్గొని మా బాప ఆశీర్వాదం తీసుకొని నేను ఉంటాను కంపల్సరీ. గోపాల్ రెడ్డి స్వామికి జై. మేము గత 1988 నుంచి ఇక్కడ వస్తున్నాను. బదిలేసినప్పుడు 1988 సంవత్సరం నుంచి దాదాపు 35 సంవత్సరాల పైన అవుతుంది ఇప్పటి వరకు. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము గురువుగారిని, మా గురువుగారు మేము బాబు అనుకుంటే మేము బాబు పేరుతో పిలుస్తున్నాం. మాకు ఇప్పటి వరకు అన్ని విధాలా అన్ని కులకంగా అన్నీ నెరవేరాయి. ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా అన్నింటినీ నెరవేరుస్తూ వచ్చాడు. ఇప్పటికీ గుప్తంగా ఉన్నా కూడా ఇప్పటికీ మా కోరికలన్నీ మేము మనసులో చెప్పుకున్నటువంటి కూడా నెరవేరుతున్నాయి. గత 2008 సంవత్సరంలో మా గురువుగారు సమాధి తర్వాత ఇక్కడ ఆ భక్తులందరూ కలిసి ఆలయం నిర్మించుకోవడం జరిగింది. అంతకుముందు మా గురువుగారు ఉన్నప్పుడు ఎలా గురు పూజోత్సవం జరిగేదో అదే మాదిరిగా ఇప్పుడు ఆలయం నిర్మించుకున్న తర్వాత ప్రతిరోజు మా గురువుగారు ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేశామో అలాంటి కార్యక్రమాలు పూజ, గురు పూజ, పాదుక పూజ అనంతరం అందరికీ భోజనాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అప్పుడు గురువు గారు ఉన్నప్పుడు ఎలా ఏర్పాటు చేశామో ఇప్పుడు కూడా అదే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మరొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం మేము అనుకుంటున్నాము ఆలయము నిర్మించుకున్నాము, కానీ అందులో ఒకటి విగ్రహము కోరిక అలాగే ఉండిపోయింది. ప్రతిసారి అలాగే అనుకుంటున్నాం, కానీ అది కొన్ని కారణాల వల్ల నెరవేరలేకపోతుంది. కనీసం ఈ సంవత్సరమైనా అందరి భక్తులందరూ సహకరిస్తే కాదనే పని లేదు. విగ్రహ ప్రతిష్ట ఈసారి మనం ఏ విధంగా అయినా ప్రతి భక్తులు తోచిన కాడికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తే అందరి చేయుతనిస్తే విగ్రహం మనము కట్టుకోవడం పెద్ద కష్టమేం కాదని నా మనవి. గోపాల్ రెడ్డి స్వామి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుంటాం.